తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. డీఎస్పీ గీతాకుమారి రక్తదాన శిబిరాన్ని పరిశీలించి బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించామని, నేడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీనివాసులు, శేఖర్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమెమరేషన్ వీక్ సందర్భంగా వేరియస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వచ్చాము. సో అందులో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2 టౌన్ లిమిట్స్లోని కాస్మోపాలిటన్ క్లబ్లో కండక్ట్ చేస్తున్నాము మా ఎస్ఐలు సిఐలు సహకారంగా. సో వేరియస్ యాక్టివిటీస్ ఏంటంటే లైక్ ఓపెన్ హౌస్ కావచ్చు, ఎస్ఐ రీడింగ్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే వేరియస్ పోలీస్ స్టోరీస్ అని మూవీస్ అని స్కూల్స్లో, కాలేజెస్లో ప్లే చేయడం జరిగింది. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇవాళ కండక్ట్ చేశాము. సో మన గూడూరు టౌన్ కావచ్చు, వాంగర్ సర్కిల్ నుంచి కూడా వస్తున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. అండ్ చాలామంది పబ్లిక్ ఒక ఫియర్ ఉండొచ్చు, లేదా ఒక మిస్కన్సెప్షన్ ఉండొచ్చు, బ్లడ్ ఇస్తే ఏమవుతుందో, నీరసం అయిపోతుందో, మళ్ళీ అంతా రీజనరేట్ అవుతుందో లేదని. కానీ దీంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదండి. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి ఇంకా హెల్తీ బ్లడ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. న్యూ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ఐరన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు డొనేట్ చేస్తున్నారనేది కాదు, మీరు ఒక లైఫ్ని సేవ్ చేస్తున్నారనుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, డొనేట్ చేయండి. ఇట్స్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ద పబ్లిక్. అండ్ మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే హ్యూమన్ బ్లడ్కి ఎటువంటి సబ్స్టిట్యూట్ లేదండి. ఇది ఒకసారి గమనించాలందరూ. మనకి మిగతా ఏదైనా కానీ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, కానీ మన బాడీలోని ఆర్గన్స్ కానీ హ్యూమన్ బ్లడ్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. సో దయచేసి నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను, దయచేసి డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. మోంతా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బద్వేల్లో పర్యటించారు. స్థానిక మైదుకూరు రోడ్డులో వర్షపు నీరు నిలుస్తున్న ప్రాంతాన్ని, డ్రైనేజీని పరిశీలించడంతో పాటు బద్వేల్ పెద్ద చెరువును పరిశీలించారు. ప్రధాన రహదారులు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ, కాలువలు విస్తరణ చేయడానికి అంచనాలు, డిజైన్ తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం బద్వేలు పెద్ద చెరువును సందర్శించి చెరువు సామర్థ్యం, చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నాలను మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైసీపీ నానాటికి బలహీనపడుతుందని, పార్టీలో ఉండే నాయకులను, కార్యకర్తలను తమ చేతి నుండి జారిపోనివ్వకుండా ఇలాంటి బూటకపు ప్రచారాలకు తెరతీస్తుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వారి కార్యకర్తల గణమంతా కూడా రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారనే విధంగా ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు వారు దుష్ప్రచారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పీపీపీ విధానంలో ఏదైతే తన హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నేను ప్రారంభిస్తున్నాను, ఈ రాష్ట్రంలో వైద్య సీట్లను కల్పించి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విద్యను అందజేస్తున్నానని చెప్పి
17 కళాశాలల నిర్మాణం మొదలుపెట్టి ఒక మాయాజాలం అయితే చేయడం జరిగింది. కానీ ఈరోజు అవి అన్నీ కూడా ప్రారంభమైతే ఘనంగా చేశారు, కానీ ఆర్భాటం ఘనం, కానీ కార్యాచరణ మాత్రం శూన్యం. ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మాణం చేయదలిచిన కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఇదైతే ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడినంత వరకు ఏ విధమైన పని లేక ఉన్న కార్యకర్తలకు ఉనికి కోల్పోతున్న సందర్భంలో వారు మిగతా పార్టీల వైపు మళ్ళేదానికి అవకాశం ఉన్న తరుణంలో కార్యకర్తలను యాక్టివేట్ చేయడానికి ఏదైతే దుష్ప్రచారం చేయడానికి వారికి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇచ్చి జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే ఏదైతే పీపీపీ విధానాన్ని పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలు వాళ్ళ నాయకులు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఎటువంటి ప్రైవేటీకరణ కాదు. ఇదైతే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య కళాశాలలు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ఏక్తా నగర్లో నర్మదా నది ఒడ్డున ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏక్తా శపథ్ చేశారు. దేశ ఐక్యత సమగ్రతను కాపాడడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఈ ప్రమాణం స్వీకరిస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం 8 గంటల ప్రాంతంలో పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ ను వీక్షించారు. पटेल, सरदार पटेल, सरदार पटेल की 150वीं जयंती का ऐतिहासिक अवसर, एकता नगर की ये दिव्य सुबह, ये विहंगम दृश्य, सरदार साहब के चरणों में हमारी उपस्थिति, आज हम सब एक महान क्षण के साक्षी बन रहे हैं। देश भर में हो रही एकता दौड़, रन फॉर यूनिटी, कोटि कोटि भारतीयों का उत्साह, नए भारत की संकल्प शक्ति को साथ साथ महसूस कर रहे हैं। अभी यहां जो कार्यक्रम हुए, कल शाम जो अद्भुत प्रस्तुति हुई, उनमें भी अतीत की परंपरा थी, वर्तमान का श्रम और शौर्य था, और भविष्य की सिद्धि की झलक भी थी। सरदार साहब की 150वीं जयंती के उपलक्ष्य में स्मृति सिक्का और विशेष डाक टिकट भी जारी किया गया है। मैं सभी 140 करोड़ देशवासियों को सरदार साहब की जयंती की, राष्ट्रीय एकता दिवस की बहुत बहुत बधाई देता हूं, अनेक अनेक शुभकामनाएं देता हूं। सरदार पटेल मानते थे कि इतिहास लिखने में
समय नहीं गंवाना चाहिए। हमें तो इतिहास बनाने के लिए मेहनत करनी चाहिए। उनकी ये भावना हमें उनकी जीवन गाथा में दिखाई देती है। सरदार साहब ने जो नीतियां बनाई, जो निर्णय लिए, उन्होंने नया इतिहास रचा, नया इतिहास बनाया। आजादी के बाद 550 से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया। एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था। इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన డిప్యూటీ సీఎం పవన్. పంట నష్టపోయిన రైతులకు పరామర్శ. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి చేలను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద మోదీ నివాళి. దేశ ఐక్యత సమగ్రతను కాపాడతానని ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన ప్రధాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.